ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. ప్రతిరోజు మనం వాక్యం చదువుతూ ఉంటాం కదా, బైబుల్ చదువుతాము, వాక్యాలు చదువుతాము. ఇప్పుడైతే చిన్న చిన్న వాక్యాలు ఒక వచనమే పెడుతున్నారు కదా, చాలామంది చాలా చాలా మోడల్స్లో పెడుతున్నారు కదా, చాలా అందంగా చేసి పెడుతున్నారు. అయితే ప్రతిరోజు కూడా మనం చిన్నప్పటి నుంచే బైబిల్ చదివే అలవాటు చాలామందికి ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా బైబిల్ చదవడం అలవాటు చేయాలని తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు. అయితే అసలు మనం బైబిల్ ఎందుకు చదవాలి, చదివి ఏం తెలుసుకోవాలి అంటే, నేనేదో పెద్ద జ్ఞానవంతురాలని నేను చెప్పట్లేదండి. మనం ప్రతి చిన్న సమస్యకు కూడా భయపడిపోతున్నాము. మనకున్న సమస్యలే అయ్యే మనకి పెద్ద కొండల్లాగా కనిపిస్తున్నాయి, కానీ వాటికి పరిష్కారం తండ్రి బైబిల్లోనే రాపించి పెట్టాడు. మనలాగే బైబిల్లో కూడా చాలామంది భక్తులు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఇబ్బందులు, అలాంటి శ్రమల గుండానే వెళ్ళారు కదా. చాలామంది భక్తులు బైబిల్ చదివి డైలీ బైబిల్ చదివే వాళ్ళకి ఈ విషయాలు బాగా తెలుస్తాయి. చదవండి. బైబిల్ చదివే కొద్దీ మనకొచ్చిన సమస్య లాంటి సమస్య బైబిల్లో కూడా ఎవరికైనా వచ్చిందా, ఒకవేళ వస్తే వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, ఎలా దేవుని నుండి సహాయం పొందుకున్నారు, దేవుడు తండ్రి జవాబిచ్చే వరకు ఎలా వాళ్ళు ఓర్పు సహనంతో ఉన్నారు, సహనం కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసంతో ఎలా ఉండగలిగారు అనేది మనం జాగ్రత్తగా బైబిల్ చదివితేనే మనకు అర్థమైంది. వాక్యం చదువుతున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం బైబిల్లోనే ఉందని మనం గ్రహించలేకపోతున్నాము. మనకి ఎలాంటి సమస్య అయినా సరే ప్రతి సమస్యకి పరిష్కారం బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు. మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు బిడ్డలు కావాలి, గర్భఫలం లేదు, గర్భఫలం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది భక్తుల దగ్గర, ఎంతోమంది దైవజనుల దగ్గర మనం ప్రార్థన చేయించుకున్నాం, అయినా కూడా గర్భఫలం పొందుకోలేకపోయాము. ఇంకా నిరీక్షణ కోల్పోతాం కదా. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది, శారమ్మే ఉంది, శారమ్మకి బిడ్డలు ఉన్నారా? లేరు. 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తండ్రి ఇచ్చాడు. అప్పటిదాకా వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా తండ్రి గర్భఫలం ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి అప్పుడు కూడా ఆ సంవత్సరాలకు కూడా బిడ్డలు పొందుకోగలిగారు. అది కూడా మామూలుగా ఆశీర్వదించబడ్డారు ఆ బిడ్డలు. ఎంత గొప్పగా ఆశీర్వదించాడు కదా తండ్రి. మరి మనకి గర్భఫలం లేదు, బిడ్డల కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎంతోమంది ఎన్నో రకాల వైద్యాలు చెప్పుంటారు. అది అట్ట చెయ్యి, ఇది అట్ట చెయ్యి, ఆ టెంపుల్కి వెళ్ళు, అక్కడ చర్చికి వెళ్ళు, పలానా చర్చికి వెళ్ళు, అక్కడ చాలా పెద్దది, చాలా క్రియలు జరుగుతాయి, అక్కడికి వెళ్తే పలానా పాస్టర్ గారిని వెళ్ళు, అక్కడ ప్రార్థన చేయించుకో, ఖచ్చితంగా నీకు గర్భఫలం పొందుకుంటామని చాలామంది చెప్పుంటారు. కానీ మనం మనుషుల వైపే చూస్తున్నాం, కానీ దేవుడు తండ్రి చెప్పిన మాట మీద మనం నమ్మకం, విశ్వాసం ఉంచలేకపోతున్నాము. ఒకవేళ ఉంచినా ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో, అబ్బా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, నేను అందరిలాగా మనుషుల వైపు నేను చూడలేదు కదా, ఎవరి మాట నేను వినలేదే, ఖచ్చితంగా నా తండ్రి నాకు బహుమానం పంపిస్తాడని ఎదురు చూస్తున్నానే, అయినా ఇంకా ఎందుకు నాకు గర్భఫలం తండ్రి బహుమానం పంపలేదు అనే నెగిటివ్ ఆలోచనలు మనకు వస్తున్నాయి. కాబట్టే తండ్రి సహాయం, తండ్రి ఇచ్చే బహుమానం మన దాకా రావట్లేదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే అవి తీసేసుకొని, అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. తండ్రి మాట ఇచ్చిన తర్వాత, అబ్రహామా నీకు బిడ్డల్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చాడు కదా. మరి అప్పటి వరకు అబ్రహాం గారు ఎలా ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఎంత ఓర్పుతో ఉన్నారు, అది ఒకసారి మనం ఇలాంటి సమస్య మనకు వచ్చినప్పుడు ఆ వాక్యాలు చదువుకొని ధైర్యంగా ఉండాలనే తండ్రి ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం మన కోసం, మనకున్న సమస్యలు తండ్రికి తెలుసు, మనకు ఎలాంటి సమస్యలు వస్తాయి, మనం ఎలా భయపడతాం, ఎలా టెన్షన్ పడతాము అనేది తండ్రికి తెలుసు. కాబట్టి అవన్నీ రాపించి పెట్టి, ఇదిగో ఇవి చదువుకొని నా బిడ్డలు ధైర్యం తెచ్చుకుంటారు,
నా మాటలు నేను రాపించి పెట్టిన ఈ మాటలు చదువుకొని నా బిడ్డలు ఇంకా విశ్వాసంతో ఉండాలి అని రాపించి పెట్టాడు తండ్రి. అవి చదివి కూడా మనం ఇంకా అధైర్యంగా ఉంటే ఖచ్చితంగా తండ్రి నుంచి మనం సహాయం పొందుకోలేము. అలాగే అనారోగ్య సమస్యలు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో మంది ఉన్నారు కదా బైబిల్లో. ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రి వారిని ఎలా స్వస్థపరిచాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్వస్థత ఇచ్చాడు, ఏ మాట పలికాడు, ఎలా ఉండమని చెప్పాడు, అది కూడా తండ్రి రాపించి పెట్టాడు. ఒకవేళ మీరు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే తెలియక, ఆ జారినప్పుడు మనం చేసిన తప్పుని, మనం చేసిన పాపాన్ని బట్టి మనకి అనారోగ్యం వచ్చి ఉంటే ఆ పాపం మనం చేసిన తప్పు ఒప్పుకోవాలి. అది తండ్రి చాలాసార్లు తండ్రి రాపించి పెట్టాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక నుంచి నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండమ్మా అని ఆ మాట చాలాసార్లు తండ్రి రాపించి పెట్టాడు. ఎందుకంటే మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు, మనం చేసిన పొరపాట్ల వల్లే మనకి అనారోగ్య సమస్యలు వస్తాయని తండ్రి ఆ మాట, ఆ విషయం మనం గ్రహించాలనే తండ్రి పలికిన మాట కూడా అందులో రాపించి పెట్టాడు. అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, స్వస్థత కొరకు ప్రార్థన చేసుకునేవాళ్ళు అది గమనించండి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా కూడా నాకు ఇంకా స్వస్థత కలగలేదు అంటే ఎక్కడో నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవించలేదు. ఎక్కడో నా తండ్రి మనసు బాగా, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను బాధ పెట్టుంటాను నా తండ్రిని. అందుకే ఇప్పుడు ఈ అనారోగ్యం వల్ల నేనే ఇంత బాధపడితే నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా తండ్రి నేను దారి తప్పిపోతుంటే ఎంత బాధపడుంటాడు నా తండ్రి. నాకు తెలియకుండానే నా తండ్రిని బాధ పెట్టాను. నా తండ్రి మనసు ఇంకెంత నొచ్చుకొని ఉండింది అని తండ్రి గురించి ఆలోచించండి. మన తప్పును తండ్రి దగ్గర, పాదాల దగ్గర ఒప్పుకుంటేనే స్వస్థత వస్తుంది. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అందుకే వీడియోలు కూడా నేను చిన్న చిన్న వీడియోలు పెడుతుంది కూడా అందుకే. నేనేదో పెద్ద భక్తి కలదాన్నో, నేనేదో పెద్ద జ్ఞానవంతురాల్లో అని కాదు. తండ్రి ఇచ్చిన ఆ కృపను బట్టే పెట్టగలుగుతున్నాను. అలాగే ఇంకా మనకు వచ్చే సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం మనమే. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తూనే ఉన్నాం కానీ ఆ భక్తి జీవితంలో మనం స్థిరంగా ఉండలేము ఒక్కోసారి. లేదా భక్తిలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, ఇక నిజ జీవితంలో ఇక నేనెందుకు మనుషులు లెక్క చేయాలి, మనుషులతో నేనెందుకు ప్రేమగా ఉండాలని చాలామంది కుటుంబాలను నేను చూశాను. భక్తి జీవితంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. చక్కగా పొద్దున్నే లేచి, సండే వస్తే పొద్దున్నే లేచి చక్కగా హెడ్ బాత్ చేసి బైబిల్ తీసుకొని చక్కగా వెళ్తారు, చర్చికి వెళ్తారు. మళ్ళీ 3 గంటలకు ఇంటికి వచ్చేసి మరి ఇంట్లో ఎలా ఉంటారు? కొంతమంది జీవితాలు అయితే నేను చూశాను. మిగతా వాళ్ళు ఎలా ఉంటారు నాకైతే తెలియదు. కానీ కొంతమంది గృహాల్లో అయితే ప్రార్థన, సండే చర్చి ఉండిద్ది, పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని మరి ఇంట్లో వాళ్ళకి అన్నీ కావాల్సినవి సిద్ధపరిచి అప్పుడు సమయానికి చర్చికి వెళ్తే వాళ్ళు హ్యాపీ అవుతారు కదా. అరే ఇంత కష్టపడి పొద్దున్నే లేచి దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రతి పని కూడా, ఒక్క పని కూడా పక్కన పెట్టకుండా మొత్తం పనులన్నీ ముగించుకొని టయానికి సమయానికి వెళ్తుంది కదా అని వాళ్ళకు కూడా దేవుని మీద నమ్మకం కలిగింది. అలా కాకుండా చాలామంది నేను చూశాను, మా కాలనీలో వాళ్ళే పనంతా పక్కన పెట్టేసి లేచి మరి ఇంట్లో ఇల్లు ఊడుస్తారో, శుభ్రం చేస్తారో చేయరో తెలియదు. వంట మరి ఉన్న వాళ్ళకైతే వంట ఇవి చేయాలి కదా, చేయకుండా స్నానం చేసేసి బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళారు. ఆ వెనకాలే వాళ్ళ హస్బెండ్ వచ్చి అసలు ఎంత ఎగతాళిగా మాట్లాడాడంటే, దేవుడు చెప్పాడా ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ప్రార్థనకి వెళ్ళమని చెప్పాడా? ఇంట్లో పనులన్నీ పక్కన పడేసి ప్రార్థనకు రమ్మని చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా, ఇంట్లో వాళ్ళ బాగోగులు చూడకుండా వెళ్ళమని చెప్పాడా? అలా ఎగతాళిగా మాట్లాడాడు. భలే బాధేసింది నాకైతే. తండ్రి మీద మనకి ఆసక్తి, తండ్రి మీద ప్రేమ, తండ్రి మాటలు వినాలనే ఆశ మనకుంది. కానీ ఇంట్లో వాళ్ళని మనం అశ్రద్ధ చేయకూడదు కదా. వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళకి సమకూర్చి, అంత శుభ్రంగా ఉంచి, వాళ్ళకి కావలసినవి వాళ్ళకి సమకూర్చి అప్పుడు కొంచెం ముందు లేవాలి. ఆ పనులన్నీ అవ్వాలంటే కొంచెం ముందు లేచి ఆ పనులన్నీ ముగించుకొని అప్పుడు దేవుని మందిరానికి వెళ్తే వాళ్ళు సంతోషిస్తారా? వాళ్ళకు కూడా నమ్మకం కలిగిద్దా తండ్రి మీద?
ఖచ్చితంగా నా భార్య నా ఇంట్లో వాళ్ళని కూడా అశ్రద్ధ చేయకుండా రెండిటిని చక్కగా చూసుకుంటుంది. అటు దేవుని దృష్టిలో కూడా చక్కగా ఉంది, నమ్మకంగా ఉంది. ఇటు మా దృష్టిలో కూడా నమ్మకంగా, ప్రేమగా ఆమె చేయాల్సిన పనులన్నీ చక్కబెట్టుకొని వెళ్తుంది. ఖచ్చితంగా దేవుడు నా భార్య పక్షాన ఉంటాడని వాళ్ళకి నమ్మకం కలిగిద్ది కదా. అంత గొప్ప దేవుడు కదా తండ్రి అనుకుంటారు కదా. అలా లేకుండా నిజంగా చాలామందిని చూశాను. అలా గొడవలయ్యి అసలు చాలా బాధే అనిపించింది. ఎందుకంటే మనం చేసిన క్రియలు, మనం చేసిన పనుల వల్ల మనల్ని అనరు, దేవుణ్ణే దూషిస్తారు. దేవునికే అవమానం వచ్చింది. అలా ఒకవేళ మీరు ఉంటున్నారేమో చూసుకోండి. కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఇవి కూడా. ఇంట్లో వాళ్ళని అశ్రద్ధ చేయొద్దు. అలాగే తండ్రి చెప్పిన ప్రతి మాటకు లోబడాలి. భర్తకు లోబడమన్నారు. నా భర్త నా ఇంటిని పట్టించుకోడమ్మా, అసలు ఇంట్లో పిల్లలు లేరు, భార్య లేదు, అసలు ఏ బాధ్యత లేకుండా తిరుగుతాడు, తాగి తిరుగుతాడు, వచ్చిన డబ్బులన్నీ వేస్ట్ చేస్తాడు అని వాళ్ళని లెక్క చేయరు చాలామంది. అది తప్పు. ఎందుకంటే తండ్రి రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మన సైడ్న మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. మన తరపున మన సైడ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. నా తండ్రి చెప్పాడు, నా భర్త ఎలాగైనా ఉండని, ఆయన మాటకు నేను విలువివ్వాలి, ఆయన మాటకు నేను లోబడమని తండ్రి చెప్పాడు కదా అని మనసులో ఏ కోపం పెట్టుకోకుండా వాళ్లకు లోబడతా ఉంటే ఖచ్చితంగా తండ్రి మనల్ని బట్టి వాళ్ళని మారుస్తాడు. ఖచ్చితంగా మారుస్తాడు. చాలామందిని మార్చాడు, నేను చూశాను. కానీ కొన్ని కుటుంబాలు మళ్ళీ ప్రార్థనలో పర్ఫెక్ట్, భక్తిలో పర్ఫెక్ట్గా ఉంటారు. కుటుంబం పరంగా వచ్చేసరికి అత్తాకోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య, భర్తకు లోబడినప్పుడు ఇక ఆ భక్తి ఎందుకండి? అసలు తండ్రి చెప్పిన మాటకి మనం లోబడకపోతే మన భక్తి ఎందుకు? ఇంకా ఇక మనం తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకోకపోతే మనకి సమస్యలు కాక ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఏదైనా సరే మన దగ్గర ఎవరన్నా పని చేస్తున్నారు, వాళ్ళు మనకు మనసుకు నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు అనుకోండి, అది మన పిల్లలైనా లేకపోతే ఒకవేళ మన దగ్గర పని చేసే వాళ్ళైనా మనకు ఏ పని చెప్తే ఆ పని, ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడి ఏ పనైనా సరే చక్కగా శ్రద్ధగా నమ్మకంగా చేస్తూ ఉంటే ఎంత సంతోషం వేసిద్ది మనకి. వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ కలిగిద్ది. ఖచ్చితంగా వాళ్ళకు మనం సపోర్ట్గా ఉంటామా ఉండమా? మరి అదే కదా తండ్రి చెప్పింది. తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటే చాలు. ఈ మాట మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటున్నాము అంటే మిమ్మల్ని తండ్రి హెచ్చరిస్తున్నాడు అనేదే అర్థం. గ్రహించుకోండి. అప్పులు తీరాలి, ఆర్థిక ఇబ్బందులు పోవాలి. కొంతమంది ఉంటారు ఎంత లేజీగా ఉంటారు. దానికి కూడా తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు, సోమరి చీమల యుద్ధకు వెళ్ళు. మీరు సోమరులుగా ఎందుకుంటున్నారు? మీరు కష్టపడి పని చేయండి, 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు విశ్రాంతి దినమని తండ్రి రాపించి పెట్టాడు కదా. కష్టపడాలి. మనం కష్టపడితేనే తండ్రి మన కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. లేజీగా ఉంటే తండ్రికి ఇష్టం ఉండదు అసలు. బద్ధకంగా పనిచేయవాడు, అది కూడా బైబిల్లో ఉంది కదా. అందుకే బద్ధకంగా ఉండొద్దు. ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఎప్పుడు నవ్వుతా సంతోషంగా ఉండాలి. ఆడవాళ్ళు నవ్వుతా సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. గొడవలు, ఎప్పుడు అసహనంగా, ఎప్పుడు దుఃఖంలో ఆలోచిస్తా అలా ఉండొద్దు. సంతోషంగా తండ్రి ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి. ఇన్ని సమస్యలు ఎదురు ఉంటే అసలు సంతోషం ఎలా ఉండిద్ది, ప్రశాంతత ఎలా ఉంటుంది సిస్టర్ అంటారేమో. అదే మరి అది ఉండలేం కాబట్టే తండ్రి రాపించి పెట్టింది. అలా ఉండగలిగితేనే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఇక ఆ సమస్యల మీదే మనం ఆలోచన పెట్టుకొని ప్రశాంతంగా లేకుండా తండ్రి ఇచ్చిన జీవితాన్ని ఎప్పుడు దుఃఖంలోనే నడుస్తూ ఉంటే ఎట్లా? అలా వద్దు. తండ్రి ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించాలి. సమస్యలు వస్తున్నాయా? రానివ్వండి. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి అనుమతి లేకుండా నాకు రాదు కదా. నా తండ్రే తీసేస్తాడు. ఇప్పుడు నాకు కీడు వచ్చింది, ఆ వెనకాల రాబోయే మేలు గురించి నేను ఆలోచిస్తాను అని ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఇంకా చాలా సమస్యలకి పరిష్కారం బైబిల్లోనే తండ్రి రాపించి పెట్టాడు. నెక్స్ట్ వీడియోలో దేవుని చిత్తమైతే మనం చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్.